జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనమందరం కూడా రాజనీతి అనే పేరు అయితే అప్పుడప్పుడు అడపా వింటూ ఉంటాం. కానీ అసలు రాజనీతి అనేది ఎలా ఉంటుందో ఈ న్యూస్ చూసారంటే మీకు అర్థమవుతుంది. మా కొడుకు మామూలు ఉండదు, అదిరిపోతుందట న్యూస్. ఓకేనా? మనకందరికీ తెలుసు మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. మనం ఇప్పుడిప్పుడే పారిశ్రామికీకరణ వైపుగా అడుగులు వేస్తున్నాం. అది కూడా 2014లో మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే మనం ఈ తయారీ రంగం మీద అయితే దృష్టి పెట్టాం. అర్థమవుతుందా? నేను మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని ఎందుకంటున్నానంటే 2014 ముందు వరకు మన దేశంలో పారిశ్రామికవేత్తలను మరే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహించాల, పెట్టుబడులు పెట్టే వాతావరణాన్ని కూడా కల్పించాల. అసలు యువతను పారిశ్రామిక రంగం వైపు మరల్చడానికి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాలా. ఇక అత్యంత కీలకమైనటువంటి ఈ స్టార్టప్ల అభివృద్ధికి ఎటువంటి ప్రోత్సాహకాలను కానీ లేకపోతే రాయితీలను కానీ కూడా కల్పించాల ఏమే. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి విధానాలు తీసుకొచ్చినారు. కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడానికి ముద్రా లోన్లు ఇచ్చినారు. అలాగే యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి వడ్డీ లేనటువంటి రుణాలు అందించారు. అలాగే కొత్తగా పిఎల్ఐ స్కీమ్ తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అదేవిధంగా రాయితీలను కూడా అందిస్తారు. అందుకే మన దేశం ఇప్పుడిప్పుడే పారిశ్రామిక రంగం వైపుకు టర్న్ అవుతుందన్నమాట. కానీ ఇప్పటికి కూడా మనది వ్యవసాయ ఆధారిత దేశమే ఏమే. మన దేశంలో వ్యవసాయం మీద, వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడి 40% పైగా ప్రజలైతే బతుకుతూ ఉంటారు. సరే, పట్టణాల్లో ఏమో నాకు తెలియదు, కానీ అంటే నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఒక మండల కేంద్రం ఉంటుంది అనుకుందాం, ఎక్కడైనా రిమోట్ ఏరియాస్లో. అంటే ఆ మండల కేంద్రంలో ఏవైనా కూడా ఇట్లా ఏమంటారు, కిరాణా షాపులు కావచ్చు, లేకపోతే ఏవైనా కావచ్చు, చిన్న చిన్న షాపులు ఏవో పెట్టుకుంటారు. వాళ్ళకు వ్యాపారం జరగాలంటే ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల అన్ని వ్యవసాయ ఆధారిత పల్లెలే ఉంటాయి. అందరూ కూడా వ్యవసాయం చేసుకునో లేకపోతే వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఏదైనా 10 రూపాయలు వస్తేనే ఇక్కడికి మండల కేంద్రానికి వచ్చి వాళ్ళు 10 రూపాయలు పెట్టి ఏదైనా సరుకులు కానీ అవి ఇవి కొంటారు. లేకపోతే పండగ పబ్బం వచ్చినా కూడా వాళ్ళు ఏదైనా కొనాలన్నా కూడా వాళ్ళకి ఏదైనా వ్యవసాయం మీద ఆధారపడి దాంట్లో ఏదైనా వాళ్ళు 10 రూపాయలు ఫలితం వస్తేనే, అంటే వాళ్ళు బతకాలన్నా వాళ్ళ మీద ఆధారపడి వీళ్ళు బతకాలన్నా కూడా వ్యవసాయమే ఇక్కడ కీలకం అనమాట. అర్థమవుతుందా? సరే, ఇకపోతే మన దేశంలో వ్యవసాయం మీద, వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడి 40% పైగా ప్రజలైతే జీవిస్తున్నారు. ఇక మన దేశ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా వచ్చేసి 24%గా ఉండాలి. చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇది చాలా పెద్ద డేంజర్ అనమాట. ఈ మాట ఎందుకంటున్నా కూడా చెప్తా. కేవలం వ్యవసాయ రంగం మీద 25% మంది ఆధారపడడం అంటే అది పెను ప్రమాదానికి కూడా దారితీస్తుంది. ఇప్పుడు ఆ ప్రమాదమే మనకు ఎదురైంది, అది కూడా చైనా రూపంలో. ఇంకా మీకు అర్థం ఏంటంటే ఇంకా డీటెయిల్గా చెప్తా. ఓకేనా? మన దేశంలో వరి, గోధుమలు అదేవిధంగా పప్పు దినుసులను విపరీతంగా పండిస్తూ ఉంటారు. అందుకే మన భారతదేశంలో వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలా తయారైందనమాట. ప్రస్తుతం మన భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా పాలు అదేవిధంగా పప్పు ధాన్యాల ఉత్పత్తిలో టాప్ ప్లేస్లో ఉండాలి. పత్తి, గోధుమ, వరి సాగు ఈ విస్తీర్ణంలో కూడా భారత్ అయితే దూసుకుపోతుంది. అయితే ఈ పంటల ఉత్పత్తికి మనం తప్పనిసరిగా రసాయన ఎరువులను అయితే ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. ఏమే, అవునా కదా? ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రసాయన ఎరువులు అయితే వాడాల్సిందే. ఇంకా ఇదైతే కంపల్సరీ అనమాట. ఆ మారి తయారైపోయింది పరిస్థితి. మన దేశంలో పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాల దిగుబడి పెంచడానికి మనం ఈ రసాయన ఎరువులను అయితే ఉపయోగిస్తూ ఉంటాం. ఈ రసాయన ఎరువులను మనం ఎక్కువగా ఈ చైనా నుంచే దిగుమతులు అయితే చేసుకునేవాళ్ళం అనమాట. అయితే ఇప్పుడు మన భారతదేశం ఎదగడాన్ని చూసి ఈ చైనా అయితే ఈర్షపడుతుంది, కుళ్ళి సస్తుంది. అందుకే భారత్లో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయాలనే ఆలోచనతో భారత్కు సడన్గా ఈ రసాయన ఎరువుల ఎగుమతులను అయితే నిలిపేసింది. ఈ రసాయన ఎరువులు భారతదేశానికి చేరకుండా చైనా కమ్యూనిస్టు పార్టీ అడ్డుపడింది. చూడండి ఏమి కథ చూడండి. మళ్ళీ మనోళ్ళు పోయి ఈ చైనా బజార్లో షాపింగ్ చేస్తూ ఉంటారు. ఓడి ఎప్పుడు చూసినా కూడా మనల్ని ఏదో విధంగా దెబ్బ కొట్టాలని చెప్పేసి వాడు చూస్తూనే ఉంటాడు, వాడు కాళ్ళు అడ్డ పెడతానే ఉంటాడు మన ఎదుగుదలకు. మరి మనోళ్ళు తెలిసిపోయేది ఆ చైనా సామాన్లన్నీ కొనేది పెట్టేది అంతా కూడా. సరే, తప్పనిసరి పరిస్థితి అంటే సరే అనుకుందాం. కావాలని కూడా అంటే వాడు మన శత్రువు, వాడు మన దేశాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నాడు, భారతీయులందరినీ సంకనాకేయాలని చెప్పి చూస్తాడని చెప్పి తెలిసా కూడా పోయి చైనా వస్తువులు కొంటారు. వాడేమో ఆ మాదిరి ఉండే, మనమేమో ఈ మాదిరి ఉండే. కొంచెమన్నా మనకు రోషం అనేదిలే, రోషం అనేది ఉంటుందా ఉండదా అంటాలే. వాస్తవానికైతే చైనాలో ఈ ఎరువులను తయారు చేస్తుంది వచ్చేసి యూరోపియన్ దేశాలే. అంటే చైనాలో పెట్టుబడులు పెట్టి
ఈ యూరోపియన్ దేశాలు ఈ రసాయన ఎరువులను అయితే తయారు చేస్తున్నాయి. కానీ ఈ యూరోపియన్ దేశాలు ఈ రసాయన ఎరువులను మన దేశానికి అమ్మనీయకుండా చైనా అయితే ఇక్కడ అడ్డుపడుతుందన్నమాట. తమ పోర్టుల ద్వారా ఈ రసాయన ఎరువులను భారత్కు ఎగుమతులు చేయకుండా నిలిపేసింది. అయితే ఇక్కడ ఉండేది ఎవరా దమ్మున్నటువంటి మోడీ ప్రభుత్వం. ఈ విషయం ఈ జిత్తులు మారి నక్కైనటువంటి ఈ చైనా మర్చిపోయినట్లున్నది పాపం. చైనా ఈ విధంగా చేస్తుందని చెప్పేసి ముందుగానే పసిగట్టినటువంటి మన మోడీ ప్రభుత్వం ఈ రసాయన ఎరువుల విషయం పైన సౌదీ అరేబియాతో మంత్రాలు జరిపినారు. ముందుగా సౌదీ అరేబియా సంస్థలకు భారత్ అడ్వాన్స్ కూడా చెల్లించింది, అడ్వాన్స్ కూడా ఇచ్చారన్నమాట. ఇక చైనా గత 2 నెలల నుంచి తన అసలు రంగు బయట పెట్టుకుంటా భారత్కు ఎరువులను పంపకుండా అడ్డుకునేది. మళ్ళా ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలా. ఈ మధ్యకాలంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఈయన ఈ చైనా మీద ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఈ పనులన్నీ కూడా వేస్తాడు కదా. అప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా, మీరు మేము కలిసి అంటే చైనా భారత్ కలిసి పోయి మనం అమెరికా మీద పోరాడదాము, మనం బై బై చీనీ భారత్ బై బై అని చెప్పేసి దొంగ డ్రామాలు దబ్బినారు. మనం ఒకసారి ఆలోచించండి. వీళ్ళే మళ్ళీ మనం ఎదుగుతూ ఉంటే మన ఎదుగుదలకు వీళ్ళు అడ్డపడతా ఉంటారు. ఏమి కుట్రలు ఏమి అతి తెలివితేటలు చూడండి ఇవన్నీ కూడా అంతే. ఇక వెంటనే మన కేంద్ర మంత్రి జేపీ నడ్డా గారు 4 రోజుల క్రితం సౌదీ అరేబియాకు పోయి సౌదీ అరేబియా ప్రభుత్వంతో చర్చలు జరిపి భారత్కు 31 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను అందించేటట్టు ఒప్పందం చేసుకున్నారు. భారత్కు చెందినటువంటి ఇండియన్ పొటాష్ లిమిటెడ్, అదేవిధంగా క్రిప్కో, కోరామండల్ సంస్థలు, అలాగే సౌదీ అరేబియాకు చెందినటువంటి మార్డిన్ కంపెనీతో ఏకంగా 3.1 మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ డై అమ్మోనియం ఫాస్ఫేట్ ఎరువులను 2025-2026 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక 5 ఏళ్ల పాటు దిగుమతి చేసుకోవాలని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక్కడ 5 ఏళ్ల పాటు మాత్రమే ఈ ఒప్పందం ఎందుకు చేసుకున్నారో కూడా చెప్తా. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో స్వదేశీయంగానే మనము ఈ రసాయన ఎరువులను తయారు చేసుకోబోతున్నాం అనమాట. అందుకే మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేది. భారతదేశాన్ని ఎదగనీయకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నించినటువంటి ఈ జిత్తులు మారి నక్కేటువంటి చైనాకు మెట్టుతో కొట్టినట్టు మోడీ ప్రభుత్వం అయితే తగిన విధంగా బుద్ధి చెప్పింది. అది విషయం. ఎన్ని సంవత్సరాలు అయింది మన దేశానికి స్వాతంత్రం వచ్చా? దశాబ్దాల పాటు దాదాపు 60 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఏంపీ కట్టలు కట్టేటి వీళ్ళంతా కూడా మళ్ళీ అమ్మా నాయన మాది ఇంతకేనని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. ఏంది ఇంత? ఇప్పటికి కూడా కాదు ఈ పక్క దేశాల మీద ఆధారపడాల్సి వస్తుందంటే ఇంక ఏం మాట్లాడాలా, ఏం చెప్పాలా? ఇప్పుడు మోడీ గారి పుణ్యం అని చెప్పేసి అన్నీ మనం సమకూర్చుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్కటి కూడా ముందన్నీ కూడా బయట దేశాల మీద ఆధారపడమే కదా. కాదు, ఎంత గొప్ప దేశం మనకు. ప్రతి ఒక్కటి సహజ వనరులన్నీ ఎండే ఉన్నాయి, ఖనిజాలన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. ఏంది ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఇంత పెద్ద ఎత్తున జనాలు ఇంతమందిని పెట్టుకొని కూడా పక్క దేశాల మీద ఆధారపడుతూ ఉంటే, చైనాకు మనకంటే వెనక స్వాతంత్రం వచ్చి వాళ్ళు అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంటే, వాళ్ళు టాప్ ప్లేస్లో వాళ్ళు ఉంటే మనం వెనకబడి ఉండడం సిగ్గులే, ఒకరమన్నా రోషంలే. కాదు, ఊళ్ళో అంతా బాగుండి ఆర్థికంగా బాగుండి నీ కొంప ఒకటే దిగజారిపోయి ఉంటే ఏమనాలా? సరే, ఒకటి ఏదైనా నీకు ఏదైనా ఆరోగ్యం బాగాలేకనో లేకపోతే ఇంకేదన్నా ఈ పెద్ద ఇబ్బంది అన్నా ఉండాలా, లేదంటే నువ్వు సోమరపోతు అన్నా ఉండాలా. వీళ్ళు ఏం చేశారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని సోమరపోతులాగా తయారు చేసి పెట్టింది. ఏలే పనిలే పాడులే, ఏదైనా డబ్బులు వచ్చిందా ప్రజల మీద పడి పీక్క తిన్నావా, డబ్బులు సంపాదించుకున్నావా, స్విస్ బ్యాంకుల్లో దాచిపెట్టుకున్నావా, ఇదే కంటిన్యూయింగ్గా. ఇంకా దేశం ఎట్ట అభివృద్ధి చెందేది? మౌలిక సదుపాయాలే, కనీసం పిల్లలకు చదువులే, కనీసం హాస్పిటలిటీలే, ఏం చేసి పెట్టినారో. దేశాన్ని లూటి చేయడం చెప్తే మొగలాయలు ఉండే కాడికి వాళ్ళు దొబ్బుకోమన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిషర్లు పోయిన తర్వాత వాళ్ళ మించినోళ్ళు వీళ్ళు. నేను అమ్మ కొడుకు ఎవడొచ్చా అబ్బా స్వామి భగవంతుడా, కొన్ని లక్షల కోట్లు దోసిపారు దొబ్బుతారు. ఏం చెప్పాలా, ఏం చేయాలా? ఎట్ట దేశం బాగుపడేది? ప్రతి ఒక్కరూ అన్ని విషయాలు క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ మనం బానిసలుగా మారుతాము, మన భవిష్యత్తు మళ్ళీ అంధకారంలో పడిపోతుంది. ముందంటే అందరూ కమిట్మెంట్తో ఉండేవాళ్ళు, స్వాతంత్రం కోసం కష్టపడినారు, వాళ్ళ ప్రాణాలను దారపోసారు, ధనాన్ని దారపోసారు, మానాలను దారపోసినారు, ఆస్తులు దారపోసారు, అన్నీ దారపోసారు. కానీ ఇప్పుడు ఉండే వాళ్ళకి స్వార్థం తప్పితే రెండోది లేదే. ఇంకా పోరాడేవాడు ఇప్పుడు ఉండడం, వదిలితే ప్రాణం వదలడమా, లేకపోతే వాళ్ళ కింద కుక్కుని పెరుగులాగా పడి సావడమా, వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల కింద, అంతే. అంతకు మించి అయితే వేరే మాట ఏ లేదు. ఇంక ఎవరు ఎట్టబోతారో, ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అంతే, ఏం చేస్తారో చేయండి. మిత్రులారా, నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎంత మాత్రం కూడా మర్చిపోవద్దు. అది ఎందుకంటే ఎవరి కోసం పనిచేస్తున్నాం మనం? దేశం కోసమే కదా. కాబట్టి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.